అంత డబ్బులు ఇప్పటికి మనం ఇచ్చినటువంటిది ఏంటి? ఉచిత బస్సు. దానికి మన జేబులోంచి ఇస్తున్నది ఏం లేదు. ఆర్టీసీ వాళ్ళు ఖర్చు పెట్టుకుంటున్నారు. గ్యాసు ఎంతమందికి ఇస్తున్నారు ఇప్పటికి? ఎన్ని బండలకు పడ్డాయి? మొత్తం ఓ 2 బండలో 3 బండలకో పడ్డట్టున్నాయి. అది కూడా అందరికీ పడ్డాయా లేదా అన్నది డౌటే. పోనీ అదొక స్కీమ్ అమలు చేశారనుకుందాం దాన్ని. తర్వాత పెన్షన్ 4000 రూపాయలు చేశారు, గుడ్. మిగతా ఎన్ని ఏమైపోయినాయి? ఆ తల్లికి వందనం ప్లేస్లో అమ్మ ఏదో పెట్టారు కదా పేరు, దానికి ఒక డబ్బులు ఈ ఏడాది ఇచ్చారు, గుడ్. ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఆరోగ్యశ్రీ బకాయిలు అట్లాగే ఉన్నాయి, అట్లాగే పాత బిల్లులు అట్లాగే పెండింగ్ లో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ పాత బిల్లులు కూడా కట్టలేదు కదా. సంక్షేమ పథకాలు అప్పుడు ఇచ్చినటువంటి చేయూత లేదు, అప్పుడు ఇచ్చినటువంటి ఈబీసీ నేస్తం లేదు, కాపు నేస్తం లేదు, ప్రజలకు ఇచ్చినటువంటి డైరెక్ట్గా రుణమాఫీ, ఆ రోజున డ్వాక్రా రుణమాఫీ లేదు. మరి ఇంకేమిస్తున్నాం మనం? ఏమైపోతున్నాయి డబ్బులు? కానీ పోనీ డబ్బులు లేవు అని చెప్తామంటేనేమో డబ్బులు ఆర్థికంగా అభివృద్ధి చెందామని చెప్తున్నారు. కరెంటు సమస్యలు కూడా పరిష్కరించేసాం, రూపాయి మిగులుతోంది గతంతో పోల్చుకుంటే అంటున్నారు. కరెంటు ఛార్జీలు చూస్తే ఇక్కడ ఇట్లాగే ఉంది. మరి ఏమనాలి? ఎవరిని అడగాలి ఇక్కడ? ఇది నమ్మాలో అది నమ్మాలో ఎవరికి అర్థం కావట్లేదు అక్కడ. అదే కదా. అలాంటి సిచ్యుయేషన్లో ఇప్పుడు జీతాలు 1వ తారీఖు అతను కూడా మొదట్లో ఇచ్చాడు టైంకి, తర్వాత పోయింది. అది కారణం ఏంటి? ప్రయారిటీ ఏది ఇవ్వాలి? 1వ తారీఖున అతనేంటి సంక్షేమ పథకాలకి ముందు డబ్బులు రిలీజ్ చేసి ఆ తర్వాత జీతాలకు చెల్లించేవాడు. 2వ నెలకి పోస్ట్ పోన్ అయిన ఎప్పుడు లేదు. అప్పుడు కూడా 15, 20 అట్లా వెళ్ళినాయి. సచివాలయ ఉద్యోగులకు మొదట్లోనే వెళ్ళిపోయాయి, మిగతా వాళ్ళకి లేదు, పెన్షనర్ల కాళ్ళకి. ఇప్పుడు పెన్షనర్లు అయితే 1వ తారీఖునే పడుతుందని చెప్తున్నారు పెన్షనర్లే స్వయం. కాబట్టి దాంట్లో అభ్యంతరం లేదు. మామూలు 1వ తారీఖున జనాలకి ఇస్తున్నది కూడా కరెక్ట్, నో డౌట్ అందులో. మరి ఇప్పుడు 8 శాఖలో 9 శాఖలో లేవు.